హాయ్! వెల్కమ్ టు కనకదుర్గ కిచెన్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో బగారా రైస్ మరియు గ్రేవీ విత్ మటన్ కర్రీ. ఇంటికి చుట్టాలు వస్తున్నారా? ఎప్పుడు చికెన్ బిర్యానీయేనా? ఈ రెసిపీస్ పెట్టండి, ఫిదా అయిపోతారు. బగారా రైస్ ఫ్రైడే, సాటర్డే కూడా తినేలా చేసుకోవచ్చు. గ్రేవీ విత్ మటన్ కర్రీ నార్మల్ రైస్లోకి, రోటీస్లోకి కూడా అదిరిపోతుంది. రుచికరమైన ఐటమ్స్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకుందాం. నేనైతే కుక్కర్ వాడుతున్నాను, పలావ్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యి, 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తరువాత పలావ్ దినుసులు, పలావ్ ఆకు, సాజీరా వేసుకోవాలి. సాజీరా బగారా రైస్కి కావలసిన ముఖ్యమైన ఐటెం. కొన్ని జీడిపప్పు పలుకులు వేసి 5 సెకండ్ల పాటు వేయించాలి. వేయించిన తరువాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి బాగా వేగనివ్వండి. ఇలాగ కొద్దిగా వేగిన తరువాత పుదీనా, కొత్తిమీర వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి. వీడియోలో చూపించినట్టుగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టి కడిగి పక్కన పెట్టుకుందాం. వేగిన తరువాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసి 5 సెకండ్ల పాటు వేగనిచ్చి ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి వేసి మరొక 5 సెకండ్ల పాటు వేయించాలి. పదార్థాలన్నీ బాగా వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసిన పదార్థాలన్నీ కూడా బియ్యానికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేశాక 2-3 సార్లు తిప్పుతూ కలుపుకోవాలి. సరిపడగా ఉప్పు వేసి ఉప్పు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. సరిపోయిందా లేదా అన్న విషయాన్ని ఇక్కడే సరిచూసుకోవాలి. ఎందుకంటే మరలా వేయడానికి కుదరదు కాబట్టి. 1 నిమ్మకాయ పేడు తీసుకొని రసాన్ని పిండి 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. తరువాత కుక్కర్లోంచి గాలి అంతా పోయాక కుక్కర్ మూత తీయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడండి, రైస్ అనేది ముద్ద అవ్వకుండా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. ముద్ద అవ్వకుండా గ్రేవీ విత్ మటన్ కర్రీను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మటన్ను 2 లేదా 3 సార్లు శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి. ఇలా కడిగిన మటన్ను కుక్కర్లో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, సరిపడగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 5 లేదా 6 విజిల్స్ వేయించండి. కుక్కర్ అయ్యేలోగా మసాలా పేస్ట్ ఏ దినుసులతో చేస్తే టేస్ట్ పెరుగుతుందో చూద్దాం. 4 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, గసగసాలు, యాలకులు, కొద్దిగా చెక్క, లవంగాలు, 2 స్పూన్ల పుచ్చకాయ గింజలు, ఎండు కొబ్బరి ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి రెమ్మలు వేసి వాటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కర్రీకి కావలసిన ఉల్లిపాయలను శుభ్రం చేసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుందాం. వాటితో పాటుగా 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి 3 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా వేగాక 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుతూ వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బ్రౌనీ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. కుక్కర్లో ఉడికించిన మటన్ ముక్కలను వాటర్తో సహా వేయాలి. ఎందుకంటే మనం కుక్కర్లో ఉడికించినప్పుడు మాంసంలో ఉండే సారం అంతా వాటర్లోకి దిగుతుంది. ఈ వాటర్లో ప్రోటీన్లు, పోషకాలతో నిండి ఉంటుంది కాబట్టి వాటర్తో సహా వేయాలి. పోషకాలు అన్నీ కర్రీలో కలిసి టేస్ట్ మరింత డబల్ అవుతుంది. 2 స్పూన్ల కారం మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. సరిపడగా ఉప్పు వేసుకొని ముందు మిక్సీ పట్టిన మసాలాను వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కొద్దిగా ఉడికిన తర్వాత ప్లేట్ తీసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 సెకండ్ల పాటు కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అంతేనండి, మన వేడి వేడి గ్రేవీ విత్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ చూడండి, ఆయిల్ పైకి తేలుతూ మసాలా గుమగుమలాడుతుంది. దీన్ని వేడి వేడి బగారా రైస్లో తింటుంటే ఆ టేస్టే అదిరిపోతుంది. చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది. మటన్ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి. ఈరోజు వంట చాలా స్పెషల్గా, టేస్టీగా చేశారు అని ఇంట్లో అందరూ మిమ్మల్ని పొగుడుతారు.
ఇన్ని టేస్టీ వంటల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.